నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ జూబ్లీ సెలక్షన్ల సందర్భంగా కూడా మరి ఓటర్లకు ఒక అవేర్నెస్ కల్పించే విధంగా కూడా మరి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనతో పాటు కూడా వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు జూబ్లీస్ ఓట్ల సందర్భంగా కూడా మీరు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఓటర్లకు ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లో కూడా కొంత రౌడీ షీటర్ అని చెప్పేసి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కార్యకర్తలు మళ్ళీ పార్టీల పరంగా కూడా కొంతమంది ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు అంటారు? మా అప్పీల్ ఏంటంటే ఓటర్లను ప్రశాంతంగా ఓటు వేయనివ్వండి. మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద ప్రజలను డివైడ్ చేయొద్దు. ఆల్రెడీ చాలామంది విద్యావంతులైన ఓటర్లు చెప్తా ఉన్నారు, మా ఓటు అమ్మకానికి లేదు, డోంట్ కమ్ టు అస్ విత్ మనీ ఆర్ అదర్ డోంట్ ల్యూర్ అస్ అని చెప్తా ఉన్నారు. మేము కూడా ఓటర్లకు అదే అప్పీల్ చేస్తున్నాం. అట్లాగే పొలిటికల్ పార్టీస్ కూడా అప్పీల్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ పెరగాల, మంచి వాళ్ళకు ఓట్లేయాలి. పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము. అట్లాగే నోటా వాడమని కూడా మేము చెప్తా ఉన్నాం అన్నమాట. అక్కడ సో ఇప్పుడు పార్టీల పరంగా కూడా కొంత వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు సార్. అంటే రౌడీ షీటర్కి పార్టీ టికెట్ ఇవ్వడం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఇట్లా కొంత వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇక అది ఎలక్షన్స్ లోపల సాధారణంగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు రౌడీ షీటర్ అంటే ఆయన పేరు మీద అయితే రౌడీ షీటర్ ఏ క్యాండిడేట్ మీద లేదు. మేము వాళ్ళని వెరిఫై చేసినాము. కాకపోతే ముగ్గురు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీద కేసెస్ ఉన్నాయి. అవి మేము వెరిఫై చేసి రేపన కానీ ఎల్లుండన కానీ పత్రికలకు ప్రజలకు షేర్ చేస్తాం త్రూ మీడియా. ఎవరెవరి మీద ఏం కేసులు ఉన్నాయి, కేసు డీటెయిల్స్ ఏంటన్నది మేము చెప్తాము. ఇక వాళ్ళు ఎన్నికల లోపల సాధారణంగా ఇవి జరుగుతూ ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని పెద్దగా తీసుకోవాలి, ప్రజలు పట్టించుకోరు పెద్దగా. అది జరుగుతూ ఉంది. మంచి వాళ్ళకే ఓటేస్తే బాగుంటుంది అన్నది మా ఇదన్నమాట. ఇప్పుడు బీజేపీ కావచ్చు కొన్ని సిద్ధాంతాలను పట్టుకొని ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇట్లా పార్టీలన్నీ కూడా మాకు కొంత మైనారిటీ ఓట్లు వద్దు అని చెప్పేసి చెప్పడము. ఇప్పుడు ఓట్లు అన్నప్పుడు ప్రతి ఒక్కరిది మనం కౌంట్ చేస్తాం సార్. మాకు పర్టికులర్గా హిందూ ఓట్లే కావాలి, మైనారిటీ ఓట్లు మాకు వద్దు అని చెప్పేసి కూడా పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అది ఆ పార్టీని అడగండి. సాధారణంగా ఓటర్ అంటే ఓటర్ హిందూ ముస్లిం అని కాదు. మనది డెమోక్రటిక్ కంట్రీ, అట్లాగే సెక్యులర్ కంట్రీ, అందరు సమానమే. ఎవరైనా మాకు పలాని మతం వాళ్ళ ఓట్లు వద్దంటే వాళ్ళని అడగండి, మరి ఎందుకు వద్దంటున్నారు, వాళ్ళు సిటిజన్స్ కారా అని చెప్పి. మేము చెప్పేది ఏంటంటే అటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అటువంటి సొసైటీని డివైడ్ చేసేటువంటి మాటలు మాట్లాడకుండా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారన్నది చెప్పండి, ప్రజలే నిర్ణయిస్తారు. అది బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొంత ప్రచారం అయితే జరుగుతుంది. నిన్న ఒక వీడియో కూడా బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి వెళ్ళి కూడా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అవతల పార్టీ వాళ్ళని కూడా కొంత టార్గెట్ చేస్తూ మిమ్మల్ని తిరగనియను, బయట చేయనియను అని చెప్పేసి పోటీ చేసే పర్సన్ అట్లా మాట్లాడడం ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ముగ్గురు అబ్జర్వర్స్ వచ్చినారు. వాళ్ళ రెసిడెన్స్ వాళ్ళు ఎక్కడుంటారని కూడా పేపర్లో వచ్చింది, నంబర్స్ ఉన్నాయి. అట్లా ఎక్కడైనా ఉన్నట్టయితే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల పోలీస్ వాళ్ళు వచ్చి చర్య తీసుకుంటారు. మీరు యూజ్ చేయండి, అబ్జర్వర్కి ఫోన్ చేయండి, లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అని మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఉన్నారు, వారికి ఫోన్ చేసినా కానీ వారు వచ్చి ఇది కేసెస్ వాళ్ళ మీద బుక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఏం రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి కూడా కొంత వినిపిస్తుంది సార్ ప్రజల తరపు నుంచి. ఏం చెప్తారు? అబ్జర్వర్కి ఫోన్ చేయండి, అబ్జర్వర్కి ఫోన్ చేస్తే అది రికార్డ్ అవుతుంది, తప్పకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. అంటే అబ్జర్వర్ మన రాష్ట్రం నుంచి కాదు, సెంటర్ నుంచి సీనియర్ ఆఫీసర్ వస్తాడు, గట్టిగా వాళ్ళు చర్య తీసుకుంటారు. అంటే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళ మీద కేసెస్ ఉండడం అనేది కరెక్టే అంటారా సార్? అది మీరు సింపుల్ క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు చాలా మట్టుకు మన రాష్ట్రంలో కొందరి మీద 50 కేసుల వరకు ఉన్నాయి. కేసులు ఉంటాయి. మన రాజ్యాంగం మన ఐపీసీ ఏం చెప్తుందంటే అది ప్రూవ్ అయ్యే వరకు ఆయన నిర్దోషి అని. కేసులు ఉండొచ్చు, కోర్టులో ప్రూవ్ అయితే అప్పుడు దోషి, అంతేగాని ప్రూవ్ కానంత మట్టుకు ఆయన నిర్దోషి. కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు కొన్ని సందర్భాల్లో 50-60 కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద అనమాట. సో అవి మరీ క్రిమినల్ కేసులు అయి ఉంటే, ఈ దొమ్మి కానీ, మహిళల మీద అత్యాచారం కానీ, మర్డర్స్ కానీ అటువంటివి ఉంటే సీరియస్. కొన్ని కేసులు ఎట్లా ఉంటాయంటే కోడ్ వయలేషన్, 9 గంటల వరకే పర్మిషన్ ఉంది, మీరు 9:30 దాకా మైక్ పెట్టి మాట్లాడినారు, లేదా 200 మందికే పర్మిషన్ అది మీటింగ్ పెట్టుకోవడానికి, మీరు 500 మంది వచ్చినారు, అటువంటి స్మాల్ థింగ్స్ కేసులు అవుతాయి, అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఏం లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, దాని మీద కొంత వ్యతిరేకత వస్తుంది కదా. ప్రజలు అది ఏదైనా ఉంటే దాన్ని ఎలక్షన్ కమిషన్కు రాయొచ్చు తప్పకుండా. ఒకవేళ వీళ్ళు కోడ్ ఉల్లంఘన అని అనుకున్నట్టయితే
ఎలక్షన్ కమిషన్కు రాయండి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట. సో 11కే ఉంది ఓటింగ్. మీరు ఎట్లా అవేర్నెస్ కనిపిస్తున్నారంటారు? అంటే ఎట్లా అంటే ప్రశాంతంగా జరగాల, ఎక్కువ పోలింగ్ పర్సెంట్ జరగాల, అందరూ ఓటేయాలా, మంచి వాళ్ళకు ఓటేయాలి. అది మేము అనేది. అంతకంటే మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీలు ఈక్వలే మాకు. రైట్, థ్యాంక్ యూ.